అందరికీ నమస్తే అండి. నిన్న మొన్న ఆ 3 రోజుల నుంచి కూడా ఒక వార్త బాగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అదేంటంటే మంత్రుల పేషీల్లో జరుగుతున్న అవినీతి మీద ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఇంటెలిజెన్స్ ఒక నిఘా రిపోర్ట్ తయారు చేసి సీఎం గారికి ఇచ్చింది. సో ఈరోజు క్యాబినెట్లో సీఎం గారు ఈ రిపోర్ట్ని ప్రత్యేకంగా ప్రస్తావించి కొంతమంది మంత్రుల పేషీల్లో జరుగుతున్న అవినీతిని ప్రస్తావిస్తారు. కొంతమంది మంత్రులు ఓఎస్డీలు బహిరంగంగా బరితెగిస్తున్నారు, విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు అనేది వాదన. దానికి గతంలో 3 నెలల 4 నెలల కిందట జరిగిన ఈ హోంమంత్రి అనిత గారి పిఏ తొలగింపు అండ్ నిన్నగాక మొన్న జరిగిన గనుల శాఖ మంత్రి ఓఎస్డీగా పనిచేసిన కొల్లు రవీంద్ర గారి ఓఎస్డీ తొలగింపు అండ్ వ్యవసాయ శాఖ మంత్రి గారికి సంబంధించిన ఇవన్నీ కూడా ప్రస్తావిస్తున్నారు. దాంతోపాటు మరో 10 మంది మంత్రుల దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీలు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారనేది అనేది వాదన. అయితే ఇది 100% వాస్తవమే. నిజంగా రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఏదైనా ఒక పెద్ద వ్యతిరేకత ఉంది అంటే అది ఫస్ట్ పెద్ద వ్యతిరేకత అవినీతి, బీభత్సమైన కరప్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోవడానికి వాళ్ళు చేసిన అవినీతి, అరాచకం, దౌర్జన్యాలు ఇవే కారణం. సో వాటి నుంచి వీళ్ళు ఏం పాఠాలు నేర్చుకున్నారు అంటే ఏమీ నేర్చుకోలేదు. సరే మేము 5 ఏళ్ళు ఉంటాం, 5 ఏళ్ల తర్వాత ప్రజలు మళ్ళీ మాకు ఓట్లు వేస్తారో లేదో, మళ్ళీ వాళ్ళనే గెలిపిస్తారేమో, మేము ఎన్నికల్లో గెలవడానికి 40-50 ఖర్చు పెట్టుకున్నాం, ఇప్పుడు దానికి మించి మేము సంపాదించుకోవాలి అనే ద్వారంలో ఎమ్మెల్యేలు పచ్చిగా వ్యవహరిస్తున్నారంటే అర్థం చేసుకోగలరా? కొంతమంది ఎమ్మెల్యేలు ఓపెన్గా అదే చెప్తున్నారు. అయ్యా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు బాగా తెలిసిన ఎమ్మెల్యే, సో నాకు ఇదే చివరి ఛాన్స్, నాకు మళ్ళీ టికెట్ ఎవరు, మొన్నే ఇవ్వకిచ్చారు టికెటు అని చెప్పి ఆయన బీభత్సంగా బరితెగిస్తున్నాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. నెక్స్ట్ ఎలక్షన్ మేము గెలుస్తామో లేదో తెలియదు, మొన్నంటే గాలిలో గెలిచాము, నాకు ఇదే చివరి ఛాన్సు, మళ్ళీ నాకు టికెట్ ఇస్తారో లేదో తెలియదు, నా మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నారు, సో నేను ఇంకా ఓపెన్ అయిపోతానని చెప్పి అతను తన సన్నిహితుల దగ్గర ఓపెన్ అయిపోయి రియల్ ఎస్టేట్ వెంచర్లు 2020-21లో వేసిన వెంచర్ల వాళ్ళ దగ్గర కూడా ఎకరానికి 10 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి అని వేధించడం, అన్నీ అసలు దేన్ని వదలట్లేదు ఆయన. అయితే ఇలా మనం అంటే ప్రత్యేకంగా పేర్లు ఉదాహరణలు ప్రస్తావించక్కర్లేదు. అలా చెప్పుకుంటే కర్నూలు జిల్లా కావచ్చు, నంద్యాల జిల్లాలో గెలిచిన నియోజకవర్గాలు ఒక 3-4 ఉన్నాయి. అక్కడైతే మరీ ఓపెన్గా మరీ విచ్చలవిడిగా చాలా చిల్లరగా ఉన్నాయన్నమాట. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా నియోజకవర్గాలు చాలా ఓపెన్ కరప్షన్ అండి, చిల్లర అవినీతి జరుగుతోంది. దాంతోపాటు మంత్రుల ఓఎస్డీలు, మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా ఒక 4-5 నియోజకవర్గాల్లో అలాగే ఉంది. ఓ మంత్రి గారు 5 సార్లు ఎమ్మెల్యే, కానీ అక్కడ కూడా ఆ ఫస్ట్ టైం మంత్రి గారు. సో ఆ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడు లేనిది ఇప్పుడు చాలా విపరీతంగా బీభత్సంగా వస్తుంది. సరే అది పక్కన పెడితే ఇంకొక ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి ఈ గోదావరి జిల్లాల్లో, ఆయన పరిస్థితి అక్కడ కూడా అంత చాలా దారుణంగా ఉంది. అక్కడ కూడా ఆయన బంధువర్గానికి వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది, వాళ్ళది చాలా చిల్లర కరప్షన్ ఉంది. ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే, అంటే నేను వాళ్ళు వీళ్ళని కాదు, చెప్పుకుంటూ వెళ్తే చాలా నియోజకవర్గాల్లో అలాగే ఉంది. సో ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పి, చంద్రబాబు గారికి ఒక పెద్ద తలనొప్పి. దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎలా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు ఎన్నికల్లో ఒక 30-40 ఖర్చు పెట్టుకున్నారు. కొంతమంది అంతకు మించి 70కి పైగా ఖర్చు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 100కి పైగా ఖర్చు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నా మనం 100 బ్యాచ్ అనుకుంటారంట, ఇంకా కొంతమంది ఎప్పుడు కలుసుకున్నా మనం 70 బ్యాచ్ అనుకుంటారంట. సో అంతంత ఖర్చు ఊరికే పెట్టరు కదా, అది రాబెట్టుకుంటారు కదా. అయితే నేను చాలా వీడియోల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రజలు ఎఫెక్ట్ అవ్వండి, ప్రజలు ప్రభావితం అవ్వండి ఏదైనా సరే ఓకే పర్వాలేదు, ప్రజలు పెద్దగా పట్టించుకోరు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పి ఇదే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. దందాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, విచ్చలవిడిగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. వాటికి జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కారం చూపించలేకపోయారు. ఆయన అనుభవము, ఆయన నాయకత్వం దానికి సరిపోక ఆయన ఏం చేశారు, ఎమ్మెల్యేలను మార్చేస్తా, అసలు ఈ ఎమ్మెల్యేలు ఎవరెవరి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయో, ఎవరెవరైతే గెలవరో వాళ్ళకి మళ్ళీ సీట్లు ఇవ్వను, వేరే వాళ్ళకి ఇస్తాను ఇచ్చారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సో అవినీతి అనేది పూర్తిగా కంట్రోల్ చేయక్కర్లా, కానీ ప్రజలు నష్టపోకుండా ఉంటే చాలు. రిజిస్ట్రేషన్ జరుగుతుంటే కొన్ని చోట్ల 2%, 3% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో. ఇది ప్రజలు బాధపడతారుగా. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే 5 లక్షల నుంచి 10 లక్షలు ఒక వెంచర్ వాడు తీసుకెళ్ళి ఇవ్వాలి. అసలు నాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అండి ఒక ఆయన ఎంత ఆశ్చర్యం అంటే, ఈ మధ్య తెలిసింది, ఒక మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ సోదరుడు ఆ పక్క నియోజకవర్గంలో వెంచర్ వేశాడు 3 ఎకరాలు. ఆ ఎమ్మెల్యే గారు దాన్ని ఆపారు.
దానికి కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి లేదు, అది లేదు, ఇది లేదని ఆపారు. ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే పక్కన, ఒక మాజీ ఎమ్మెల్యే సోదరుడు తమ్ముడు పక్క నియోజకవర్గంలో వెంచర్ వేశారు. ఈ ఎమ్మెల్యే గారు దాన్ని ఆపారు. ఎందుకంటే ఎకరానికి ఇంత అని ఇవ్వాలని. ఈయన అదేంటండి, మనం అధికార పార్టీలో ఉన్నాము, మేము మాజీ ఎమ్మెల్యేలము, ఏదో పొత్తుల్లో భాగంగా వేరే వాళ్ళకి సీట్ వెళ్ళింది, మీరు ఎమ్మెల్యే, మనం సోదరభావము, ఒకే పార్టీ ఒకే కులం, మీరు మా దగ్గర డబ్బులు అడిగితే ఎలా అంటే, లేదండి ఇవ్వాల్సిందే, ఎవరికైనా ఇవ్వాల్సిందే, మామూలుగా బయట అయితే 10, మీరైతే ఇంత ఇవ్వండి అని చెప్పి అడిగారు. రాజీ కుదరలేదు, బేరం కుదరలేదు. ఇప్పుడు అక్కడ వెంచర్ అవ్వలా, అక్కడ కరెంట్ కనెక్షన్ ఇవ్వట్లా. ఎందుకంటే ఈయన లిమిట్స్ అయినా ఈయన అంటాడు, తమ్ముడే ప్యాకెటే, నువ్వు సొంత పార్టీ అయినా సొంత కులమైనా నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అనేటట్టు. అంత ఓపెను, అంత విచ్చలవిడి, అంత బరితెగింపు నేను ఇంకా పచ్చిగా చెప్పలేను. కానీ అంటే నేను పదే ఎమ్మెల్యేల అవినీతి మీద ఎందుకు ఇలా వీడియోలు చేయాల్సి వస్తుందంటే, అంతకు మించి నేను చెప్పిన దానికి మించి చూడండి, ఇంత పచ్చి ఉదాహరణ ఇంకెక్కడైనా ఉందా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నా కళ్ళెదురుగా జరుగుతుంది ఇది. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 40కి పైగా ఎమ్మెల్యేలు బరితెగించారు. ఇందులో దురదృష్టవశాత్తు మంత్రులు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినీతిని కంట్రోల్ చేయలేకే, ఈ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకే మార్చేశారు, కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చారు. కానీ అది వర్కౌట్ అవ్వాల. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఏం చెయ్యాలి? మొదటి నుంచి అవినీతిని కట్టడి చేయాలి, లేదా చివరిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు నియోజకవర్గాలు మార్చేయాలి. రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షను? మొదటి నుంచి కంట్రోల్ చేయడం బెస్టా, చివరిలో మార్చడం బెస్టా? సో మొదటి నుంచి కంట్రోల్ చేయడం బెస్ట్. కానీ మొదటి నుంచి ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు? నాలంటోడు వీడియోలు చేస్తుంటూ నువ్వు ఆగబోయావు, 1 సంవత్సరం ఆగు, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు కదా, సో వాళ్ళ మీద ఎందుకు వీడియోలు చేస్తామని నాకు చెప్తున్నారు. సో ఇక్కడ అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను మరీ ఓపెన్గా ఎవరిని టార్గెట్ చేయట్లేదు. ఏ ఒక్క ఎమ్మెల్యేకి నేను శత్రువు కాదు, నేను వ్యవస్థలో జరుగుతున్న తప్పులకు శత్రువుని. అందుకని నేను మాట్లాడుతున్నా. సో ఈ పొలిటికల్ కరప్షన్కి ఆధారాలు ఉండవు కాబట్టి దాన్ని చూసి వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఆధారాలు ఉండవు కానీ కేస్ స్టడీస్ ఉంటాయి, ఉదాహరణలు ఉంటాయి, మౌత్ టాక్ ఉంటుంది. ఆ మౌత్ టాక్ చాలు, ఆ ఉదాహరణలు చాలు వాడగొట్టడానికి. మాలాంటి వాళ్ళు ఆధారాలు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. నేనేమి పని కొట్టుకుని అందరి మీద మాట్లాడాల్సిన పని నాకు ఉండదు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీద వీడియోలు చేస్తున్నాము, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేస్తున్న అవినీతి మీద వీడియోలు చేస్తున్నామంటే ఎంత కసరత్తు చేసి ఉంటామో అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నేను పదే చెప్తుంది ఏంటంటే, మంత్రుల స్థాయిలో మంత్రులు దోచుకుంటున్నారు, ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటికిప్పుడైతే ఒక 40 సీట్లు పోయే ప్రమాదంలో ఉన్నారు, కేవలం అవినీతి వలన. కొన్ని చోట్ల వర్గ విభేదాలు, గ్రూపుల వలన. గ్రూపుల్లో కూడా అవినీతి. ఇప్పుడు మన పులివెందుల నియోజకవర్గంలో 2 గ్రూపులు కొట్టుకున్నాయంటే ఎందుకు కొట్టుకున్నాయి? పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటి? నువ్వు పలానా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి డబ్బులు తీసుకున్నావు, వాటాలు తీసుకున్నావని. అంటే అవినీతిలో వాటాల కోసమేగా. రైల్వే కోడూరు నియోజకవర్గంలో గ్రూపులు ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయి? మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళది పెత్తనం అవుతుంది, వాళ్ళే పనులన్నీ దక్కించుకుంటున్నారు, వాళ్ళకే అన్నీ ఇచ్చుకుంటున్నారు, పదవులు ఇచ్చుకుంటున్నారు, మాకేం రావట్లేదనే కదా. సో వర్గ విభేదాలకు మూలం కూడా అవినీతి అవుతుంది. సో నేను చెప్పిన దానికంటే నేను 100 జరుగుతుంటే నేను 5ో 10ో చెప్తున్నా, నాకున్న లిమిటేషన్స్ కారణంగా, నాకున్న పరిమితుల కారణంగా. సో 100 జరుగుతుంటే 100 కూడా బయటికి చెప్పలేం, కానీ అంతకుమించి ఎక్కువ జరుగుతున్నాయి. సో ప్రభుత్వం అలర్ట్గా ఉంటే, అప్రమత్తం అయితే మంచిది. ఏదో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక్కటే సరిపోదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ కూడా ఎక్కడికక్కడ రాజీ పడిపోతారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమైనా పక్కా రిపోర్ట్ ఇస్తారా? వాళ్ళు కూడా రాజీ పడిపోతారు. వాళ్ళు కూడా లోకల్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలతో కుమ్మక్కు అవుతారు. అంత ఈజీ కాదు, అంత ఆషామాషి వ్యవహారం కాదు. రాష్ట్రంలో యువనేతకు సంబంధించిన నియోజకవర్గం నేను మొన్న చెప్పాను, ఒక వీడియో చేస్తే ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు బాస్ అలర్ట్గానే ఉంటారు, నీకేం తెలుసు, మీకు సరిగ్గా మీరు క్రాస్ చెక్ చేసుకోండి అనేటట్టు చెప్పారు. నేను క్రాస్ చెక్ చేసుకునేగా చెప్పాను. అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారేమో. నేను ఒక 30 ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర ఆ నియోజకవర్గానికి సంబంధించి. చెప్తా త్వరలోనే, ఓపెన్గా చాలా క్లియర్గా చెప్తాను. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మరి పార్టీకి శ్రేయోభిలాషులు చాలామంది ఉంటారు. చెప్పినవి అంటే మేము దానిలోనే ఉంటాము, మా ఇష్టం అంటే ఎవరు చేయలేరు. కానీ పాపం కార్యకర్తల త్యాగం, కార్యకర్తల కష్టం వృధా అవుతుందన్నమాట ఇలా కొనసాగడం వల్ల, ఇలా ఉండటం వల్ల. థ్యాంక్ యూ.